మీడియా మిత్రులకు అభినందనలు। నా పేరు ఎండి యాకూబ్, సిపిఎం పార్టీ మండల కార్యదర్శిని। అర్హులైన పేదలకు ఇండ్లు పంచాలని గత 2 నెలల నుంచి అధికారులకు మొత్తం కూడా తెలియజేశాం। స్థానిక గౌరవనీయులైన ఎమ్మెల్యే గారికి కూడా విమర్శలను ఇచ్చాం। అయినా అధికారులు కానీ గౌరవనీయులైన ఎమ్మెల్యే కానీ పేదల పట్ల ఏమాత్రం కూడా స్పందన లేదు। మొండి వైఖరిగా వ్యవహరిస్తూ ఉంది ఈ ప్రభుత్వం। ఈ ప్రభుత్వం యొక్క మొండి వైఖరిని తగ్గించుకొని పేదలకు తక్షణమే న్యాయం చేయాలనేది సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం। 2 రోజులుగా ర్యాలీ నిరాహార దీక్షలు కూడా చేశాం। ఈ రోజు వంట మార్పు కార్యక్రమాన్ని ఈ సెంటర్లో చేస్తూ ఉన్నాం, అమ్మాపురం సెంటర్లో చేస్తూ ఉన్నాం। ఇప్పటికైనా కూడా గౌరవ ఎమ్మెల్యే గారు ఈ పేదలకు ఒక హామీ ఇవ్వాలనేది మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం। ఆ ఇళ్లను ఎట్లా పంచాలో మాకు తెలుసు। ఎందుకంటే గత తెలంగాణ సాయుధ పోరాటంలో 4000 గ్రామాలలో 10 లక్షల ఎకరాలు పంచిన చరిత్ర ఈ జెండాది। ఈ భూములు పంచడం కానీ ఆ డబుల్ బెడ్రూమ్లు ఆక్రమించడం కానీ సిపిఎం పార్టీ ఎర్ర జెండాకు అది సాధ్యమే। కాకపోతే గౌరవంగా మీ ప్రభుత్వం అధికారులు అందరినీ కూడా సమర్థించుకొని ఇక్కడ గౌరవ ఎమ్మెల్యే గారు ఈ పేదలను గుర్తించి ఈ పేదలకు తక్షణమే డబుల్ బెడ్రూమ్లు పంచాలని మేము కోరుకుంటా ఉన్నాం। ఎందుకంటే గత ప్రభుత్వం కట్టింది 2019లో ఇండ్లు కంప్లీట్ అయితే ఇప్పటి వరకు కూడా ఆ ఇళ్లను పంచలేదు, గత ప్రభుత్వం పంచలేదు। ఈ ప్రభుత్వం కూడా తన నిర్లక్ష్య వైఖరి చేస్తూ ఉంది। అందుకని అర్జెంటుగా పేదలను గుర్తించి ఈ ప్రభుత్వం